మక్తల్ రాజకీయాల్లో సంచలనం రేపిన మంత్రి వాకిటి శ్రీహరి హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నన్ను హతమార్చే ప్రయత్నం చేశారు, తాటాకు చప్పుళ్లకు భయపడను అంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి శ్రీహరి. అభివృద్ధి పనులు చేస్తున్నందుకే తనను అడ్డుకుంటున్నారని, ప్రత్యర్థులు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు మంత్రి ఏమన్నారు, ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ సందేశం ఏమిటి, ఇప్పుడు పూర్తిగా చూద్దాం. తెలంగాణ పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తాల్ నియోజకవర్గ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉట్నూరు మండలం పులిమామిడి గ్రామంలో రూపాయలు 3.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV సబ్స్టేషన్ కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి తట్టుకోలేక కొందరు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మంత్రి శ్రీహరి మాటల్లోనే చెప్పాలంటే కాళ్ళల్లో కట్టెలు పెట్టి కింద పడేస్తున్నారు, దేనికి ఒప్పుకోకపోతే బట్ట కాల్చి మీదేస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి నన్ను చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు అని చెప్పడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ, చావు అనేది దేవుడే నిర్ణయిస్తాడు, ఆయన అనుకుంటేనే పోతాం, గంట ముందే పోవాలన్నా సాధ్యం కాదు, ఈ పిచ్చి మనుషులు నన్నేం చేయలేరు అని అన్నారు. తన రక్తంలోనే అభివృద్ధి ఉందని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరికి భయపడబోనని స్పష్టం చేశారు. ప్రతిరోజు బతికి చస్తా ఉంటా, జీవితం మీద ప్రేమ లేనోడిని నేను, చావులకు భయపడను అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశమయ్యాయి. అభివృద్ధి పనుల టెండర్లు దశలోనే అడ్డుకుంటున్నారని, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం కృషి చేయకపోతే బతికే ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నిజంగానే ఆయనపై కుట్ర జరిగిందా? అయితే ఎవరున్నారు ఆ కుట్ర వెనుక? లేక ఇది రాజకీయంగా చేసిన స్టేట్మెంట్ మాత్రమేనా? ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గంలో ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ప్రజలు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మక్తాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. రూపాయలు 3.25 కోట్లతో నిర్మించనున్న 33/11 kV సబ్ స్టేషన్ తో విద్యుత్ సమస్యలు తగ్గనున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే మంత్రి చేసిన హత్యాయత్న ఆరోపణలపై ప్రత్యర్థి వర్గాల నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన లేదు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తాటాకు చప్పుళ్లకు భయపడను అంటూ మంత్రి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అభివృద్ధి రాజకీయాల మధ్య ఆరోపణల మధ్య రాజకీయ వేడి, ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి. ఇలాంటి తాజా రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వీక్షించండి. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.